సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ కథలు ఆరంభించాము. మొట్టమొదటి కథ మొన్న వారం ప్రసారం చేశాము. చాలా అద్భుతంగా ఆదరించారు. అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వారంలో మరొక కథ కోసం మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోదాం. భగవదీచ్ఛ. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో కొండ మీద ఒక దేవాలయం ఉండేది. అక్కడ భక్తులు కోరిన కోరికలు తీరడంతో ఆ దేవాలయానికి భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటూ ఉండేది. అందుచేత ఆ గ్రామ పెద్దలందరూ కలిసి అక్కడ ఒక భవనం నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని భావించారు. అయితే ఆ దేవాలయం కొండ మీద ఉండడం వలన భవనం నిర్మించడానికి చదునైన ప్రదేశం కావాలి. కానీ ఆ దేవాలయం వెనుకనే ఒక పెద్ద రాతి బండ ఉన్నది. ఆ రాతి బండను కనుక తొలగిస్తే ఇక్కడ భవనం నిర్మించవచ్చని ఒక ఆలోచన చేశారు. ఆ రాతి బండను తొలగించడం చాలా కష్టతరమైన పని అవడం వలన భక్తుల వద్ద నుండి గ్రామంలోని ప్రజలు డబ్బు ప్రోగు చేసి కొన్ని యంత్రాల ద్వారా ఆ రాతి బండను తొలగిద్దామని నిర్ణయించారు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అవడం వలన మనమందరం కలిసి ఈ కార్యం కోసం భగవంతుని సహాయం అర్థిద్దామని అందరూ ఎవరి ఇండ్లలో వారు ఒక వారం రోజుల పాటు రోజు ఒక నిర్ణీత సమయమందు భగవంతుని ప్రార్థిద్దాం అని అదేవిధంగా భగవంతుని ప్రార్థించారు. ఈ విధంగా వారం రోజుల తర్వాత అందరూ ఆలయం వద్ద కలిశారు. భగవంతుని యందు నిజమైన ప్రేమ, భక్తి, భావనలతో సహాయం అడిగినప్పుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా అందుతుందనే ఆలోచనలో ఉండగా అప్పుడే రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి ఆలయ కార్యదర్శికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఈ విధంగా ఉన్నది: ఆలయ కార్యదర్శి మరియు భక్తులకు, ప్రజలకు సర్కారు వారి మనవి. మీ గ్రామంలో రోడ్లు సరిగా లేనందున ప్రభుత్వం రోడ్లు వేయించదలచింది. అయితే ఆ రోడ్ల మరమ్మతుకు అవసరమైన కంకర రాళ్ల కోసం మీ గ్రామంలోని కొండ మీద దేవాలయం వెనుక ఉన్న రాతి బండను ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మీరు అనుమతిస్తే ఆ రాతి బండను మేమే తొలగించి దాని పరిహారంగా 2 లక్షల రూపాయలు నగదును ఇవ్వదలిచామని తెలియచేస్తున్నాము. అంతటా ఆలయ సమితి దీనికి సమ్మతించి తమ అంగీకారం తెలుపగా ప్రభుత్వం వారు 2 లక్షల నగదును ఇచ్చి ఆ రాతి బండను తొలగించారు. వెంటనే ఆ 2 లక్షల నగదుతో అక్కడొక భవనం నిర్మించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. నమ్మి ఉన్న వారికి భగవంతుని సహాయం తప్పక చేకూరుతుంది. అలాగే ప్రతిరోజు నిర్ణీత కాలంలో చేసే ధ్యానం, పూజ, భజనలకు ఫలితం త్వరితంగా గొప్పగా ఉంటుంది. చాలా అద్భుతమైన విషయం అండి. నిజంగా దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుని మీద శ్రద్ధ ఉండాలి. అలాగే అందరూ కూడా ఒక లక్ష్యం అనుకుని ఆ లక్ష్యం మీద ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా ఒకే సమయానికి ఈ రకంగా పూజలు చేసినట్లయితే చాలా ఫలితాలు వస్తాయి. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయని ఎన్నో విషయాల్లో మనం విన్నాము. ఈ విషయం కూడా మరొకసారి మనం గుర్తు పెట్టుకుని ఏదైనా ఒక మంచి కార్యక్రమం కోసం ఎప్పుడూ కూడా లోక కళ్యాణం మనం ఆలోచించాలి. మనతో పాటు లోక కళ్యాణాన్ని ఎక్కువగా ఆలోచించాలి. కాబట్టి లోక కళ్యాణార్థం అప్పుడప్పుడు సమయం కుదిరినప్పుడు లేదా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడం కోసం
అందరూ కలిసి ఈ చిన్న పని అంటే ఒకే సమయానికి ప్రార్థనలు పూజలు చేయడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పి మరొక్కసారి ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన విషయాన్ని అందరికీ చేరవేయండి. వాళ్ళ మనసుల్లో ఈ రకమైన లక్ష్యాన్ని నాటండి. అందుకు మీరు వీడియోని షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవతి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, భక్తుల తరపున, సత్సంగ ప్రియుల తరపున, అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కథను కూడా ఎంతో అద్భుతంగా ఆదరించి అందరికీ షేర్ చేసి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా లభించాలని, గురువు యొక్క కృప మన మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.